ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరీక్షిత్ మహారాజు, స్వామి, ఇది నా ప్రాప్తి కాదు, మా తాతలు తండ్రులు చేసుకున్న మహద్భాగ్యమే నన్ను ఇట్టి ఉత్తమ గతికి పోవచ్చున్నది. అన్నింటికి మీ పోటీ జ్ఞానరత్నముల ప్రకాశము, కృష్ణమూర్తి అనుగ్రహ రసమే నాలో భక్తి రసమును పెంపొందించినది. దీనికి సంఘఫలము కూడా కొంత మేలు కీళ్ళు చేయను. నా జీవితము పుట్టుకతో మొదలు నేటి వరకు దైవ కటాక్షమే రసగా నిలిచి సంరక్షించాను. సత్పురుషుల సంఘము, ధర్మాత్మల స్నేహము, పండితోత్తముల పరిచయము, పవిత్ర తాతల కీర్తులు నన్ను ఇంతటి మూర్తిగా చేశాను. బుద్ధిమంతులకు మంత్రులు కూడాను నాకు కుడిభుజములుగా ఉండి పవిత్ర ప్రజల అభిమానమును నేను ఇంత దురుకోగలిగిన. కానీ కేవలము నా ప్రయత్నం ఒకటే కాదు. విత్తనం ఎంత ఉత్తమమైనను భూమి సారవంతమైన కాకుండా ఉత్తమ ఫలం అందుకోలేము కదా. నా రాజ్యమున నా పూర్వీకులు, ఋషులు, పండితులు, మంత్రులు, ప్రజలు సరైన వారు కాకుండా నాకు ఎంత ఉత్తమ భావం ఉండినను భాండము నిండుకు పవిత్ర పాలుండనను ఒక చుక్క పుల్లటి మజ్జిగ పడిన పాలంతయు గడ్డగట్టిపోయినట్లు నా ఉత్తమ భావములు చిత్తము నుండి ఎగిరి చుట్టూ ఉండు వార్ల భావములే నాలో చేరి నేను కంసుని వంటి కఠిన హృదయుడైన ఉండేవాడను. కాన ఈ పాప కార్యములకు ఆ రాజ్యముల పెద్దలు, పండితులు, ప్రజలు, మంత్రులు కొంత దుర్గుణవంతులై దయాదాక్షిణ్యరహితులై ఉందని ఏ తలంతును. నా ఊహాగానమిక సత్యాసత్యములు తామే నిర్ణయించిన సమర్థులు అని అంతటితో ఉన్న ఈ కొద్ది కాలమును పొరల తప్పుల ఇంచుట్లో పాడు చేయక పవిత్రము చేయట మంచిది. కనుక నా ప్రాణ సమాన గోపాలు జన్మ గడియలు ఎట్లు సమీపించినో తెలుపని నమస్కరించి కన్నులు మూసుకొని ఆలకించుటకు ఆతృతతో శుకుల వచనములకు వేచి ఉండెను. అంతా శుకులు, మహారాజా 7వ గర్భంలో ఉన్న పిండము 8వ గర్భమైన గోపాలను తోడుగా ఉండుటకై యోగమాయ అనగా దైవశక్తి ఆ పిండమును తీసుకొని పోయి నందుని మందలో ఉన్న వసుదేవుని భార్య అనేటువంటి రోహిణి గర్భం నన్ను ప్రవేశింపజేశాను. కనుక అది రోహిణి గర్భం నుండి పుట్టి బలరామ అనే నామంతో దినదిన ప్రవర్ధమానుడై అతి బలముతో అందరినీ రమ్మింపజేసే కాయముతో మెరుగుచుండుచే గర్భుడు అతన్ని బలరాముడనియు, దేవకీ గర్భం నుండి సంకర్షింపబడి చేత అతనికి సంకర్షణుడనియు 2 పేర్లతో పిలువబడుచుండెను. ఇంతలో దేవకకి నవమాసం నుండి దేవకీ వసుదేవులు ప్రాణములు చేతి అందుంచుకొని ఏ నిమిషము నా ప్రసవమగును, కంసుడు ఏ నిమిషములు చంపును, ఏమి హింసించును అని భయచిత్తులై నిద్రాహారము లేక ఒకే జంతులో కూర్చుని ఉండిరి. నవమాసం నిండినమే తెలియగానే కంసుడు మరింత భద్రమైనటువంటి ఏర్పాట్లు గావించి దేవకీ వసుదేవుల కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేయించి ద్వారములకు మహాభద్రమైన తాళములు తగిలించి చుట్టూ పారావార్లకు పటుత్వమైనటువంటి వారిని నియమించి ప్రతి నిమిషములోనూ లోనికి వెళ్ళి దేవకీ వసుదేవులను చూచుతున్నట్లు ఏర్పాట్లు గావించి తాను కూడాను ఏమి జరుగునను భయముతో నిరంతరం చింతించుండెను. దైవమాయ ఎరుగ ఎవరితనము, దైవ సంకల్పమునకు అడ్డు ఒకటి ఉండునా? సత్యమును తెలుసుకొనలేని, దైవశక్తిని గుర్తించలేని, విశ్వసించలేని మూర్ఖులకు తమ ప్రయత్నములు తమను రక్షించునయు జయింపజేయనని తలంతులే కానీ దైవ ఆజ్ఞ లేక ఎట్టి చిన్నదానినైనను సాధించగలరు. అట్లని దైవ సంకల్పం ఉండినా అది అవునని మనం ఊరకుండకూడదు. పురుషార్థము కొంత ప్రయత్నం పూర్వకము కావాలను. ఉన్న శక్తియుక్తులను ప్రయోగపెట్టి దైవముపై భారము వేసి కార్యదిశకు కంకణం కట్టుకొనవలను. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్
డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.